మనం మన యొక్క యూట్యూబ్ ఛానల్కి యూనిక్ అండ్ బెస్ట్ యూట్యూబ్ నేమ్ పెట్టాలనుకుంటాం. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే మన నేమ్ యూజ్ చేసి పెడదామంటే ఆ నేమ్ మీద ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ ఉంటాయి. సో దానివల్ల మన నేమ్ యూనిక్గా ఉండదు అండ్ సెర్చ్ బార్లో రాదు. ఒకవేళ మన కేటగిరీ మీద పెడదామన్నా ఆల్రెడీ ఆ కేటగిరీలో టాప్ ఛానల్స్ ఉంటాయి. సో దానివల్ల మనం పెట్టినా ఏం యూజ్ ఉండదు. ఒకవేళ మన ఛానల్కి ఏదో ఒక యూట్యూబ్ నేమ్ పెట్టినా కూడా అది యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు సెర్చ్ బార్లో రాదు. దానివల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు. సో అందుకే ఈరోజు ఈ వీడియోలో మనం మన ఒక యూట్యూబ్ ఛానల్ నేమ్ యూనిక్గా క్రియేట్ చేయడానికి ఒక 5 వేస్ అయితే తెలుసుకోబోతున్నాం. దీని ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ యూనిక్గా ఉండడమే కాకుండా మీ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మీ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి టాప్లో డిస్ప్లే అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉంటాయి. ఈ 5 వేస్ చూసిన తర్వాత మీ ఛానల్కి మీరు ఒక యూనిక్ అండ్ బెస్ట్ నేమ్ పెట్టుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో దీంట్లో మన ఫస్ట్ వే వచ్చేసి టాపిక్ ఆర్ కేటగిరీ ప్లస్ యువర్ నేమ్. మనం చూసినట్టయితే యూట్యూబ్లో కొందరు వచ్చేసి వాళ్ళ కేటగిరీని మెన్షన్ చేస్తూ వాళ్ళ నేమ్ని అయితే మిక్స్ చేసి ఈ విధంగా అయితే యూట్యూబ్ ఛానల్ నేమ్స్ అయితే పెడుతుంటారు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను వచ్చేసి శంకర్ యూట్యూబ్ అడ్వైజర్ అని పెట్టుకోవచ్చు, లేదా యూట్యూబ్ అడ్వైజర్స్ బై శంకర్ అని పెట్టుకోవచ్చు, లేదా యూట్యూబ్ గ్రోత్ విత్ శంకర్ అని చెప్పేసి ఈ విధంగా వచ్చేసి నా కేటగిరీ వచ్చేసి యూట్యూబ్ కాబట్టి అండ్ ఒక నా నేమ్ వచ్చేసి శంకర్ కాబట్టి ఈ విధంగా నా నేమ్ని వచ్చేసి స్టార్టింగ్లో కానీ లేకపోతే ఎండ్లో కానీ యాడ్ చేసుకొని మీరు వచ్చేసి నేమ్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు కూడా వచ్చేసి మీ కేటగిరీని ఫస్ట్లో యూజ్ చేసుకొని లాస్ట్లో మీ నేమ్ పెట్టుకోవచ్చు, లేదా మీ నేమ్ని ఫస్ట్ యూజ్ చేసుకొని మీ కేటగిరీని రిలేట్ చేస్తూ లాస్ట్లో ఈ రెండింటిని మిక్స్ చేసి పెట్టినట్టయితే మీ నేమ్ యూనిక్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఫస్ట్ కేటగిరీని బేస్ చేసుకొని మీ కేటగిరీని ప్లస్ నేమ్ని బేస్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు లేకపోతే మీరు దీంట్లో సెకండ్ వన్ ట్రై చేయొచ్చు. నేను కూడా సెకండ్ వన్ యూజ్ చేసుకొని నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే పెట్టాను. దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి డిస్క్రిప్టివ్ నేమ్. ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ నేమ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీంట్లో వచ్చేసి నా నేమ్ లేకుండా ఓన్లీ నా యొక్క కేటగిరీ కానీ నా నీచ్ ఏదైతే ఉందో టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇక్కడ యూట్యూబ్లో నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనికి రీజన్ అయితే ఉంది. ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి నార్మల్గా జనరల్గా ఆడియన్స్ వచ్చేసి ఏ విధంగా సెర్చ్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ మీరు ఒక క్రియేటర్గా మీరు ఈ విధంగా యూట్యూబ్ గ్రోత్ టిప్స్ ఇన్ తెలుగు అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టయితే అక్కడ నా ఛానల్ సంబంధించిన వీడియోస్ కానీ ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ బేస్ ఒక మంచి బేస్ బిల్డ్ అయిన తర్వాత నా ఛానల్ వచ్చేసి టాప్లో వచ్చే ఛాన్సెస్ అయితే పెరుగుతాయి. ఎందుకంటే నేను దాన్ని బేస్ చేసుకొని డిస్క్రిప్టివ్ మోడ్లో నా ఛానల్ నేమ్ పెట్టాను కాబట్టి. సో మీరు కూడా వచ్చేసి మీ కేటగిరీకి సంబంధించింది ఏదైతే ఉంటుందో దాన్ని డిస్క్రైబ్ చేస్తూ మీరు డిస్క్రిప్టివ్ మోడ్లో మీరు ఏమైతే పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మ్యాక్సిమం అన్ని కేటగిరీస్కి అయితే వర్కౌట్ అవ్వదు. సో కొన్ని కేటగిరీస్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మీరు ఒక ఫుడ్ కేటగిరీకి సంబంధించిన ఛానల్ అయితే మీరు తెలుగు ఫుడ్ రివ్యూయర్ అని పెట్టుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా నేమ్ని యూజ్ చేసి పెట్టినట్టయితే మీరు దానికి సినోనిమ్ వర్డ్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా రివ్యూయర్కి సినోనిమ్స్ అయితే మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ సెర్చ్ చేసినట్టయితే సో కొన్ని అయితే దొరుకుతూ ఉంటాయి. రివ్యూయర్కి మీరు అనలిస్ట్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే కామెంటేటర్ అని కానీ సో ఆర్బిటర్ అని కానీ కొన్ని సినోనిమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా ఎవరైనా ఫుడ్ రివ్యూయర్ తెలుగు అని చెప్పేసి పెట్టుకున్నా కానీ మీరు వచ్చేసి తెలుగు ఫుడ్ అనలిస్ట్ అని పెట్టుకోవచ్చు, తెలుగు ఫుడ్ కామెంటేటర్ అని పెట్టుకోవచ్చు, తెలుగు ఫుడ్ ఆర్బిటర్ అని చెప్పి కూడా మీరు యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టుకోవచ్చు. సో మైండ్లో ఒకటి గుర్తుంచుకోండి, మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ మీరు సినోనిమ్స్ యూజ్ చేసినప్పుడు మాత్రం సో అందరికీ అర్థమయ్యే విధంగా ఉండే పదాలని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో వేరే పదాలు అర్థం కానీ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం సో ఆడియన్స్కి అర్థం కాదు. సో మీనింగ్ ఉండి చాలామందికి తెలిసిన ఏదైతే సినోనిమ్ వర్డ్స్ అయితే ఉంటాయో దాన్ని యూజ్ చేసుకొని మీరు యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టుకోండి. ఈ విధంగా మీరు యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టినట్టయితే ఎవరైనా యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మీకు అవి సినోనిమ్సే యూజ్ చేశారు కాబట్టి మీ ఛానల్ టాప్ ఆర్డర్లో డిస్ప్లే అవుతుంటాయి అండ్ అదేవిధంగా మీ వీడియోస్ అయితే డిస్ప్లే అవుతుంటాయి. ఈ విధంగా మీరు యూట్యూబ్లో గ్రో అవ్వచ్చు అండ్ మీ ఛానల్ నేమ్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. ఒకవేళ మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఎలా పెట్టాలని చెప్పేసి మీకు బేసిక్ ఐడియా కూడా లేకపోతే మీరు థర్డ్ వే కానీ ఫోర్త్ వే కానీ చూస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వే వచ్చేసి ChatGPT. మీరు వచ్చేసి ChatGPT.com అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసి సో అక్కడ ChatGPT లాగిన్ అయిన తర్వాత అక్కడ మీరు వచ్చేసి మెసేజ్ బాక్స్లో ఈ విధంగా ఎంటర్ చేయండి, సజెస్ట్ మీ ఏ యూట్యూబ్ నేమ్ ఐడియా ఫర్ దిస్ కేటగిరీ అని చెప్పేసి మీరు రాసినట్టయితే అక్కడ కేటగిరీ మెన్షన్ చేసినట్టయితే సో ChatGPT వచ్చేసి మీకు కొన్ని నేమ్స్ అయితే ఇస్తుంది. సో ఆ నేమ్స్లోకి వెళ్ళి మీకు ఏది యూనిక్గా అనిపించింది అండ్ మీకు బాగా ఏదైతే నచ్చిందో సో దాన్ని వచ్చేసి యూట్యూబ్లో మీరు యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. సో ఇది కూడా ఒక సూపర్ ఐడియా అవుతుంది. అండ్ ఒకవేళ మీకు ఇది కూడా నచ్చకపోతే సో దీంట్లో ఫోర్త్ వన్ చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ర్యాండమ్గా మీకైతే నేమ్స్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మీరు వచ్చేసి గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ నేమ్ జనరేటర్ అని చెప్పేసి అక్కడ సెర్చ్ చేసినట్టయితే అక్కడ కొన్ని వెబ్సైట్స్ అయితే ఓపెన్ అవుతుంటాయి. సో ఆ వెబ్సైట్లో ఏదో ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు వచ్చేసి ఫస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటుంది. సో కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు షార్ట్ డిస్క్రిప్షన్ కానీ సో లేకపోతే రిలవెంట్ కీవర్డ్ కానీ చెప్పమంటుంది. సో కొన్నిట్లలో షార్ట్ డిస్క్రిప్షన్ అంటే మీ కేటగిరీ గురించి మీరు కొంచెం డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను యూట్యూబ్ గ్రోత్ గురించి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సో యూట్యూబ్ సక్సెస్ అని చెప్పేసి నేను అక్కడ మెన్షన్ చేయొచ్చు. ఈ విధంగా వచ్చేసి ఏదో ఒక మీరు అక్కడ డిస్క్రైబ్ చేసినట్టయితే ఒక ఫ్యూ వర్డ్స్లో సో అక్కడ మీకు వచ్చేసి ఒక నేమ్ అయితే జనరేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేమ్ జనరేట్ చేస్తుంది. అండ్ కొన్ని వెబ్సైట్లో రిలవెంట్ కీవర్డ్ అడుగుతుంది. సో యూట్యూబ్ గ్రోత్కి
రిలవెంట్గా వచ్చేసి మనం యూట్యూబ్ సక్సెస్ అని పెట్టొచ్చు. సో ఈ విధంగా రిలవెంట్ కీవర్డ్ ఇచ్చినా కూడా మీరు దాని తర్వాత జనరేటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చేసి యూనిక్ నేమ్స్ అయితే క్రియేట్ చేసి ఇస్తుంది. ఇలా మీకు ఎలాంటి ఐడియా లేకుండా కూడా మీరు వచ్చేసి ఒక యూనిక్ నేమ్ని మీ యూట్యూబ్ ఛానల్కి అయితే క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఆ ఛానల్ కూడా టాప్లో వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒకవేళ మీకు ఈ 4 వేస్ నచ్చకపోతే ఇంకా 5th వన్ అయితే ఉన్నాయి. ఇవే మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. సో 5th వే వచ్చేసి నిక్ నేమ్. సో మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్గా మనం ఈ నేమ్ని తీసుకున్నట్టయితే ఈ కంటెంట్ క్రియేటర్ యొక్క నేమ్ వచ్చేసి మిథిలేష్ పటన్కర్. కానీ దీని వచ్చేసి తన నేమ్లో ఉన్న ఫస్ట్ 4 వర్డ్స్ని యూజ్ చేసి అండ్ తన సెకండ్ నేమ్లో ఉన్న 3 వర్డ్స్ని యూజ్ చేసుకొని ఈ విధంగా వచ్చేసి మిత్ ప్యాట్ అని చెప్పేసి తన ఛానల్ నేమ్ అయితే క్రియేట్ చేశాడు. ఈ విధంగా మీరు కూడా మీ ఫుల్ నేమ్లోకి వెళ్ళి ఈ వర్డ్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక యూనిక్ యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ నేమ్లోకి వెళ్ళి వర్డ్స్ అండ్ మీ నేమ్లోకి వెళ్ళి వర్డ్స్ సెలెక్ట్ చేసుకొని ఇలా విధంగా ఒక న్యూ నేమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నట్టయితే చూసే వాళ్ళకి కూడా ఒక మంచి ఇంప్రెషన్ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ చాలా యూనిక్గా ఉంది అండ్ చాలా తక్కువ ఛానల్స్కి మాత్రమే ఇలాంటి నేమ్స్ అయితే ఉంటూ ఉంటాయి. అండ్ మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూశారు కాబట్టి ఇక్కడ మీకు ఒక బోనస్ టిప్ కూడా చెప్తాను. సో ఈ విధంగా కూడా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం కొన్ని యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ చూసినట్టయితే ఎగ్జాంపుల్గా వరల్డ్ ఫేమస్ ఛానల్ ఏదైతే ఉందో ప్యూడైపై. సో ఈ ఛానల్ యొక్క నేమ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఛానల్కి ఎటువంటి మీనింగ్ అయితే ఉండదు. అండ్ అదేవిధంగా సో దీంట్లో తన నేమ్ కానీ సో లేకపోతే కంటెంట్ క్రియేషన్ సంబంధించింది కానీ సో ఈ విధంగా ఏమీ ఉండకుండా ఒక మీనింగ్లెస్గా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా మీనింగ్ లేకుండా సో ఒక మంచి ఇంట్రెస్టింగ్ అని ర్యాండమ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మీరు యూట్యూబ్లో గ్రో అవ్వచ్చు. ఈ విధంగా నేను మీకు ఈ వీడియోలో టోటల్గా 5 వేస్ అయితే చెప్పాను అండ్ అలాగే ఒక బోనస్ వే కూడా చెప్పాను. మీరు టోటల్గా ఈ 6 వేస్ని ఉపయోగించుకొని మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక యూనిక్ యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ ఈ 6 వేస్ చూసిన తర్వాత కూడా మీరు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రియేట్ చేయాలని చెప్పేసి సో మీకు ఐడియా రానట్టయితే మీరు మార్క్స్కి వెళ్ళి అక్కడ ఏలియన్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టుకొని అక్కడ వీడియోస్ అప్లోడ్ చేయండి. అక్కడ ఉన్న ఏలియన్స్ అన్న చూస్తారు. ఇంకా సో ఈ వీడియో ఇంతే గైస్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మన ఛానల్ వచ్చేసి యూట్యూబ్లో ఏ విధంగా న్యూ క్రియేటర్స్ గ్రో అవ్వాలని చెప్పేసి సో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్రెడీ కొన్ని మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కూడా మీరు చూసినట్టయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. స్టే ట్యూన్. జై హింద్.